ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి రేసులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వెంకయ్య పేరు ఖరారు చేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య సమర్థుడని అటు మోదీ, అమిత్ షాలు ఇద్దరూ భావిస్తున్నట్లుగా సమాచారం. పైగా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వానికి ఎన్డీఏ పక్షాల ఏకగ్రీవ ఆమోదం కూడా లభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఇక కంప్లీట్ అప్డేట్స్ కోసం మా రిపోర్ట్ శిరీష్తో మాట్లాడదాం. శిరీష్, గుడ్ ఈవినింగ్. శిరీష్, వెంకయ్య నాయుడు పేరు ఎంతవరకు ఖరారు చేసే అవకాశం ఉంది? ఎప్పటికీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ తరపున ఎప్పటికి ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది? సురేష్, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఊహాగానాలు అనేవి కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇటు బీజేపీ వైపు నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ, వెంకయ్య వైపు నుంచి కానీ ఎవరు కూడా దీన్ని ఇప్పటి వరకు కూడా ధృవీకరించడం లేదు. మొదటి నుంచి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో అందులో ఆయన పేరు అనేది కూడా మొదటి వార్తలో ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి విషయంలో అనేక పేర్లు అనేవి తెరపైకి వచ్చినప్పటికీ చివరికి అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ పేరు అనేది తెరపైకి రావడం కూడా జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేది జరుగుతుంది. ఈ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల తరఫున ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు పోటీ చేయనున్నారనేది అధికారికంగా వెల్లడే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో టాప్ పేరు అనేది కూడా టాప్ ప్లేస్ లో ఈయన పేరు ఉన్నప్పటికీ కూడా ఇంకా కన్ఫర్మేషన్ అనేది కూడా రావడం లేదు. అయితే ఈయన సమర్థుడు అని చెప్పేసి మొదటి నుంచి భావిస్తున్నప్పటికీ కూడా ఆయన దానికి విముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు. తను మరొక 5 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రి పదవుల్లోనే కొనసాగాలని అనుకుంటున్నాను, ఆ తర్వాత కనుక అప్పుడు అవకాశం వస్తే పరిశీలిస్తానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా ఆయన పేరు పరిశీలనకు వచ్చిన విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు దానికి ఆయన నిరాకరించడం అనేది కూడా జరిగింది. కానీ మోడీ, అమిత్ షాలు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు ఆ పదవిని ఈ నామినేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈయన పేరును కనుక తప్పనిసరి అని చెప్పేసి కనుక నిర్ణయిస్తే మాత్రం ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ అధికారికంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా రానంత వరకు దీనిపైన ఎటువంటి వ్యాఖ్యానం చేయనని చెప్పేసి కూడా ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సస్పెన్షన్ అనేది రేపటి వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రేపు 5 గంటలకు పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేది ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటన అనేది వెలువడిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి అభ్యర్థికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల తరఫున ఎవరు పోటీ చేయనున్నారనేది కూడా తెలియదు. అప్పటి వరకు ఈ సస్పెన్షన్ కానీ ఇటువంటి ఊహాగానాలు అనేది కూడా ఇంకా నచ్చే అవకాశం కూడా ఉంది. ఆయనతో పాటుగా మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ రావు పేరు అనేది కూడా ప్రముఖంగా పరిశీలనకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల వారికి పదవి ఇవ్వాలని చెప్పేసి మోడీ నిర్ణయించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు లేకపోతే విద్యాసాగర్ రావు వీళ్ళిద్దరు కాని పక్షంలో కేరళ గవర్నర్ గా పనిచేస్తున్న సదాశివన్న ఒక 4 పేర్లు నుంచి ఉన్నాయి. 4లో ఎవరినో ఒకరిని ఎంపిక చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. కానీ చివరి నిమిషంలో ఏదైనా అనూహ్యమైన పరిణామాలు సంభవిస్తే మాత్రం ఈ 4 కాకుండా మరొక కొత్త వ్యక్తి తెరపైకి వచ్చే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. శిరీష్, ఇకపోతే మీరు అంటున్నట్టు ఉత్తరాదికి ఎలాగూ రాష్ట్రపతి అని అభ్యర్థిని వాళ్ళు ప్రకటించడం జరిగింది ఎన్డీఏకి. కనీసం ఉపరాష్ట్రపతి పదవికైనా ఖచ్చితంగా సౌత్ నుంచి ఎవరో ఒకళ్ళ పేరు ఖచ్చితంగా ఖరారయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? తప్పకుండా. ఎందుకనంటే స్పీకర్ పదవి ఉత్తరాది రాష్ట్రాలకే, ప్రధానమంత్రి పదవి ఉత్తరాది రాష్ట్రం నుంచే ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రపతి పదవి అనేది ఉత్తరాది రాష్ట్రాల నుంచే ఉంది. ఇలా అనేకమైన కీలక పదవులు అనేవి కూడా ఉత్తరాది రాష్ట్రాలకే ఉంది. కాబట్టి రేపు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అనేది 2019 ఎలక్షన్స్ లో బాగా వేయాలంటే మాత్రం ఆ రాష్ట్రాల అన్నిటితో సంబంధం ఉండిన వ్యక్తి కానీ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం గల వ్యక్తి కానీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం ఈ ఛాన్స్ అనేది దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వచ్చు అన్న విస్తృత ప్రచారం అనేది కూడా జరుగుతుంది. దానికి బీజేపీలోనే అనేక మంది కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పదవి అనేది ఇక్కడి నుంచి రావచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రాంతీయ సమతుల్యతలను బ్యాలెన్స్ చేసేందుకు ఈ డెసిషన్ అనేది కూడా తీసుకోవచ్చు అనేది కూడా సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్. కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ.